దేవాది దేవునికి స్తోత్రములందరికీ వందనాలు. ప్రియులారా గమనించండి, అలనాడు దానియేలు యథార్థముగా ప్రవర్తించాడు, నీతి నిజాయితీగా ఉన్నాడు, ముమ్మారుగా దేవుని ప్రార్థించేవాడిగా ఉన్నాడు. కానీ శ్రమలు మాత్రము తప్పలేదు. అదేవిధంగా సిదక్, మెషక్, అబేద్నెగో వారు కూడా ఎంతగా నీతి నిజాయితీగా ఉన్నారు, అయినగా శ్రమ తప్పలేదు. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనా ఈ లోకంలో జీవించక తప్పదు. కాబట్టి నానా విధమైన శోధనలు, బాధలు, కష్టాలు, పరీక్షలు, శ్రమలు సంభవిస్తూనే ఉంటాయి. కానీ మనం మాత్రం మన యథార్థను మాత్రం వదులుకోవద్దు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మీరునే చేసేవారిగా ఉండాలి, కానీ కీడును చేయకూడదు. కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనం, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడనే వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.